నమస్తే అండి. మీ పేరన్నా? నా పేరు రేలింగి వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదన్నా, ఎలా ఉందంటారు? అంటే 5 నెలలకి గవర్నమెంటు లైన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా కొంచెం టైం పడుతుంది. అయితే ప్రస్తుతానికి పర్వాలేదు, బాగానే నడుస్తుంది. ఈయన ఉండటం వల్ల ఈయన సీనియర్ లీడర్ కాబట్టి వర్క్లు అవి బాగా చేయించగలడు. ఆయన కేంద్రానికి దెబ్బలు ఏమైనా కావాలితే పట్టురాగలడు కూడా. నేను కెపాసిటీ ఈయనకు ఉంది. ఆ కెపాసిటీ అది గతంలో జగన్ అన్న చేసాడంటే ఆయన చేశాడు. కానీ చేసింది ఏది కొంతమందికి ఉపయోగపడి కొంతమంది ఉపయోగపడలేదు. అందరికీ 100% న్యాయం చేయలేకపోయాడు అతను జగన్. అంచేత జగన్ దింపగలిగారు ప్రజలు. అంచేత ఇతను 90% చేయగలడు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఒక నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి ఈవేళ ప్రజలు నెగ్గించగలిగారు. అంచేత 6 నెలలకి గవర్నమెంట్ 6 నెలల్లో ప్రజలందరినీ బాగు చేయాలంటే ఎవరి తరం కూడా కాదు. అంచేత కొంచెం టైం పడుతుంది. ఆ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుని చేస్తాడు. ఆ నమ్మకం ప్రజలకే ఉంది, ఆయనకే ఉంది. అది జగన్ గారు న్యాయం చేయలేకపోరు అన్నారు కదా, అంతవరకు ఏం న్యాయం చేయలేకపోరు అంటారు? ఆయన సీనియర్, ఆయనకు అనుభవం దాని మీద ఈ పరిపాలన ముందు పనిచేయలేకపోయింది. ఆయన అనుభవం సరిపోలేదు. ఆయన ఏంటంటే పథకాలు పెట్టాడు. ఆ పథకాలు కొంతవరకే 10 మందిలో 3కే పథకం వచ్చింది. ఉన్న 7 చాలా బాధపడ్డారు. తర్వాత రోడ్లు, ఒక్క రోడ్డు మీద ఎప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఏ రోడ్డు మీద కూడా గ్రామీణ ప్రాంతం ఏదో ఉన్నాయి. అది కేంద్రం వేసి రోడ్లు కూడా ఇతను చేయించలేకపోయాడు. కేంద్రం డబ్బిస్తే కూడా ఆ వర్క్లు కూడా అవ్వలేదు. చేయించలేకపోతే వల్ల అవ్వలేకపోయింది. ఎంతసేపు అతను చూసుకుంటే తప్ప వేరే ఇంకో రకంగా ప్రజలకి ఏం ఉపకారం అవుతుంది, ప్రజలకు ఎలా చేయగలం అన్న ఒక భావం అతని దగ్గర లేకుండా పోయింది. ఏదో పరిపాలన ఆకర్షణ తప్ప అతనికి ఈ ప్రజలను ఎలా చూడాలి, ఈ గవర్నమెంట్ ఎలా చేయాలి, రేపు ఎలా నిలబడుతుంది అనేది. ఇప్పుడు 23 సీట్లు 21 సీట్లు ఆక్షేపించాడు టీడీపీని. కానీ ఇతనికి ఇవాళ 11 సీట్లే వచ్చాయి. అది ఆలోచించుకోవాలి. అతను ఆ ఫుల్ మెజారిటీ ఎందుకు ఇచ్చాడు? అయ్యాల బాగా చేతనే ఇచ్చాడు. అవేళ చేయలేకపోయిపోతాం. అది పరిపాలన అన్నాక ఒకరి చేత చేయదు, దాని గురించి కాదు. అది అలా కాదు. మనం దుంచున్నామంటే దాని తగ్గట్టు న్యాయం చేయాలి. కానీ ఆ న్యాయం చేయలేకపోయాడు అతను. అంటే 11 సీట్లు కూడా ప్రజా తీర్పు కాదు, ఈవీఎంలో తప్పు పెట్టారు అని చెప్పేసి అండి కూటమి. అది తప్పు. అది ఆ మాట తప్పు. అలాగనుకోవడం తప్పు. అది అతను ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు నిలబడ్డాక ఎమ్మెల్యే వెయిట్ వల్ల వచ్చాడేమో ఒక ఎమ్మెల్యే. అంతేకాని జగన్ మీద పూర్తిఫలం కాదు. ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పట్టు మీద ఎమ్మెల్యే నెగ్గొచ్చేమో, అంతే తప్ప అది ఈవీఎంల తప్పు అంటే మొత్తం అన్ని పోవాలి కదా. అది అలా అనుకోవడం తప్పు. ఈవీఎంల తప్పు అని జగన్ అన్నాడు. అప్పుడేమో టీడీపీ అంది, ఇప్పుడు జగన్ అంటున్నాడు. అది కరెక్ట్ కాదు. ఒకటి వీళ్ళు అలాగ అనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారే అడిగాడు ఏమని, ఈవీఎంలు పెట్టమని. ఇప్పుడు ఈవీఎంలు అప్పుడు పెట్టారు, అయ్యింది అనుకో 2-3 సార్లు అయిపోయింది. అప్పుడు బాధపడదు ఈవీఎంలు పెట్టామని. ఇప్పుడు ఏమంటే బ్యాలెట్ పేపర్ పెట్టమన్నారు. ఇప్పుడు గత ఏదో పెద్ద సాధించిన అమెరికా బ్యాలెట్ పేపర్ పెట్టి ఓటింగ్ చేస్తుంది. ఏం చేద్దంటే ఇలాంటి మాటలు మాట్లాడతారనే, ఇటువంటి మాటలు మాట్లాడతారనే అమెరికా ఈ వేళకే కూడా బ్యాలెట్ పేపర్ మీదే ఓటు వేయింది అమెరికా. మీరు చూసారు లేదో, నేను చదువుకోకపోయినా టీవీలో చూస్తున్నాను. మొన్న కూడా చూశాను. మొన్న ఎలక్షన్లో కూడా ఒక బ్యాలెట్ పేపర్ మీదే ఓటు వేయించారు అమెరికాలో కూడా. అంటే ఇలాగా నాయకులు ఇలా మాట్లాడతారండి. అంటే ప్రజలను తప్పు పడతారండి నాయకులు. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు. తప్పు చేసేది నాయకులు తప్పు చేసేది. దాని మీద నెపం నెట్టేస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పు ఎలక్షన్ మిషన్ మీద నెట్టేస్తున్నారు తప్ప వీళ్ళు తప్పు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ఎందుకు ఓటు వేయలేకపోయారు అంటే దాన్ని బట్టి. ఇప్పుడు ఏదైనా చేస్తాం, చేయడం గురించి కాదు. ఒక ఊరు ప్రెసిడెంట్, ముందు ప్రెసిడెంట్ ఉంటాడు, ఓడిపోతాడు. వెనకాల ఇంకో కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. ఏం చేయాలి? ముందు ప్రెసిడెంట్ ఏం చేసాడు ఆలోచించి ఆ గ్రామానికి సరిపడగా వర్కులు చేయాలి. అంతేగాని నేను ఈ బిల్డింగ్ తీసుకెళ్ళి ఇంకో చోట కడతానంటే అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు పంచాయతీ ఇక్కడ ఉంది, ఈ పంచాయతీ ఇక్కడ కాదు, ఇది తీసేస్తాను, నా ఏరియాలో ఇక్కడ ఉన్న పంచాయతీ కట్టినది ఎంతవరకు న్యాయం? ఇతను అలాగే చేశాడు. ఇప్పుడు రాజధాని ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చారు రాజధానిలోని? మరి ఆ రాజధాని విషయం ఎంత ఏడిపించాడు? ఎవరైనా ఆలోచించాడా? దాన్ని మొత్తం ఇతను పాడు చేశాడు కదా. ఇలా ఆ పిల్లలు పాడైపోయింది 5 సంవత్సరాల్లోని. ఆ వేసిన కాంక్రీట్ అంతా పాడైపోయింది, ఆ ఊసలన్నీ పాడైపోయినాయి. అదే కాంక్రీట్ వేసి ఉంటే ఇవాళ పాడవకపోను కదా. మొన్న వాళ్ళందరూ దిగి బయట నుంచి వచ్చి దాన్ని ఏంటంటే పరిశోధన చేసేది. అవి ఎంతవరకు ఊస పని చేద్దాం, ఎంతవరకు పని చేద్దాం ఏంటి అనేసి మరి చూసుకుని చేయాలి కదా. ఇప్పుడు 100 సంవత్సరాలు ఉండాలి పిల్లలు ఇవ్వాలని రేపుది కాదు. ఆ తుప్పటి ఊసలన్నీ పాడైపోయినాయి మరి అతను చేసిన పనికి. దాని బాబు కేంద్రం ఇచ్చిన డబ్బు కూర్చి దానికి వచ్చి పెట్టలేదు. ఇతను ఎలా వచ్చి పెడతాం పక్కన పెట్టండి. కేంద్రం ఇచ్చింది అది నిధి, ఆ నిధి తెచ్చి దానికి ఎట్టలేదు. పోలవరం అలా బొబ్బు పెట్టాడు. దేని దానికి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ శూన్యం కదా, నాకు చేయలేకపోయాడు. ఇతను సగబెట్టలేకపోయాడు. ఇంటి పెత్తనం ఇస్తాం యజమానికి. ఆ ఇల్లు పెత్తనం చేయాలంటే దానికి సక్రమంగా అందరికీ సరిపడక. ఇప్పుడు ఆ చిన్నోడు కొందేవాలి, పెద్దోడు కొందేవాలి, ఇంట్లో పిల్లలు 200 ఇవ్వాలి, కూరగాయలు తేవాలి, మనుషులను తేవాలి,
అన్ని ఇప్పుడు ఇంట్లో పెడితేనే ఇంటి మెయింటెనెన్స్ అవుతుంది. ఇతను కూడా అలా అన్నీ చేయగలిగితేనే అవుతుంది. ఇతను అలా కాదు, ఒక పక్షం చూసుకున్నాడు, ఓకే. అన్నీ చేయలేకపోయాడు అనమాట. మెయింటెనెన్స్ కుదరలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక మార్పు ఏమైనా జరుగుతుందంటారా, ఇంకా అలా కొనసాగుతుంది? జరుగుద్దండి, మరి టైం పడుతుంది కదండి. ఓకే. 6 నెలలే కదా అయిందండి. ఓకే. అది వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లోనే గమ్మున సగపెడతాం అవ్వదు కదా, పాత లోటుపాట్లు ఉంటాయి ఇంకా, అవన్నీ సగపెట్టాలి, కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. అవి అనేది ఎలక్ట్రానిక్ మీటర్ నెట్టాలంట. అదిగో ఒకసారి పైకి చూపించినాను, ఆ మీటర్ చూపించు. ఇప్పుడు ఉన్నాళ్ళుగా బిల్లు కట్టినాక నాకు డబ్బులు ఉండలేదు. ఇప్పుడు ఆ మీటర్ ముందు అడ్వాన్స్గా ఫోన్ సెల్ ఫోన్లో డబ్బులు వేసుకోవడం డబ్బులు ఉండలేదు. ఇప్పుడు ఆ మీటర్ డబ్బులు ఎక్కడ నేను వెయ్యేయమంటే ఎక్కడ అప్పుడు దాంట్లో మరి అది ఇబ్బందే కదా. అతను పెట్టింది ఏంటంటే అది వీళ్ళు అటుకు బిగించారు. ఇంకో కార్డు టైప్లో డబ్బులు ఫోన్లో ఇలా వేసుకుంటే ఉంటుంది, కట్ అయిపోతుంది కరెంట్ అంటున్నారు. కట్టిన బిల్లు తీసి నెల టైం ఇస్తేనే బిల్లు కట్టలేకపోతున్నాం ఇక్కడ. అదొకటి ఆలోచించాలి గవర్నమెంట్ బాగా. బిల్లు తీసి నెల టైం ఇస్తే బిల్లు కట్టలేకపోతున్నాం మేము వర్కర్లం. వర్క్ లేక అవి లేక ఈ లేక. ఇది ముందుగా డబ్బు 1000 రూపాయలు దాంట్లో వేయండి, ఎక్కడ చేయగలం? వేయలేని పని కదా అది. ఇప్పుడు మీరు ఇలా బిల్లు ఇచ్చి నెల టైం ఇస్తే నేను కట్టలేకపోతున్నాను. అలాంటిది మీరు ముందుగా డబ్బు వేయండి అంటే ఎక్కడ తెచ్చి దీంట్లో వేయగలం, దీన్ని చేయగలం? దానికి కూడా కొంచెం ఆలోచన చేయాలి. దాని వ్యాపారం కూడా అదే పెట్టడానికి కాదు, అది పెడతాడు, పెండి పెట్టిన పెడతాం గురించి కాదు. మీరు కూడా కొంచెం ఆలోచించి దాని వ్యాపారం కొంచెం సగపడి చేయాలి.